ఏమంటావు రాజిరెడ్డి? మీ సొంత చెల్లె కొడుకే కదా, నీకు మేనవాడు అవుతాడు. పెళ్ళి చేస్తే ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి చెప్పు. ఇద్దరు కలిసి అదే ఇద్దరు కలిసి బర్రెలు కాసుకుంటారు అంతేనా నువ్వు చెప్పేది? నా బిడ్డేమో డిగ్రీ, వాడేమో 7వ తరగతి ఫెయిల్. పోనీ ఆస్తి ఉన్నదా అంటే వీనికి దాగిపించి వానికి దాగిపించి సర్వం నాకే. ఇంకా ఏమున్నదని ఇయ్యాలి వానింటికి నా బిడ్డను? గట్లంటావింది రాజిరెడ్డి, మీ అమ్మాయి ఇష్టపడ్డది చాలవా? బాపు నేను బావనే చేసుకుంటా, మా ఇద్దరికి పెళ్లి అయ్యి మనం చేసుకొని అడక తింటావా? నేను అడక తింటునో బర్రెలు కాసుకుంటునో గొర్రెలు కాసుకుంటునో మా బాధలు మేము పడతాం. నేను బావని తప్ప ఎవరిని చేసుకోను. ఓ బావా, చూసినవా? నీ సంబంధం కావాలని మేమేం తెలుసుకొని కూర్చోలే, నీ బిడ్డనే కావాలని ఎగబడుతుంది. హే రాజు, మర్యాదగా మాట్లాడు, తాటా తీస్తా. ఏందిరా నువ్వు తాట తీసేది? ఏందిరా ఏందిరా? ఏందిరా? పెద్ద మనసు ఎదుర్కొన్నారు, పని లేకుండా అనుకున్నావా? జరుగురే. అరే ఏంద్రా భయ్ ఈ లొల్లి? ఈ పంచాయతీ అలా తేదట్లేదు. రేపు పొద్దున 10 గంటలకు ఇక్కడికే రాంది, అది ఏదో వెళ్దాం. ఇప్పుడు ఓరి హలో బావా, హలో స్వీటీ. ఇవన్నీ చూస్తుంటే మన పెళ్ళి అయ్యేటట్టు కనబడతలేదా బావా? అవునే, నాకు కూడా అదే భయం అవుతుంది. ఒకవేళ మన పెళ్లి జరగకపోతే నేను బాయిల దుంకి వస్తా. వద్దు బావా, మళ్ళీ నువ్వు సత్తే మా అయ్య నాకు ఇంకో పెళ్లి చేస్తాడు. నీ అవ్వ, నేను దుంకి వస్తే నువ్వేం చేస్తావు? నువ్వు కూడా నాతో పాటు బాయిల దుంకు. అమ్మో, నాకు నీళ్ళంటే భయం బావా, నేను దుంకా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నాకేం అర్థమైతలే. లేచిపోదాం అత్తావా మరి? లేచిపోదామా? లేచిపోదాం, అప్పుడే మన పెళ్ళి అవుతుంది. సరే లేచిపోదాం. ఏమైంది? బావా, ఏనంత కాదు. దా అడుగు ముందా. బావా, ఎండలు బాగా కొడుతున్నాయి, ఎక్కడికన్నా షాప్ కాడికి పోయి చల్లగా నీళ్ళు తీసుకురాపో బావా. ఇగో నీళ్ళు తాగు. అబ్బో, ఇవి బాగా గరం ఉన్నాయి, నేను ఈ నీళ్ళు తాగా. ఆగు తెత్తా. తొందరగా రా. ఏమైంది? పుట్టికి నచ్చినావు, నీళ్ళు లేలేదా? నీళ్ళ కోసమే పోయినా, వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ లో నీళ్ళు పెట్టలేరట. నువ్వు వాళ్ళ ఇంట్లో ఎందుకు అడిగినావు? షాప్ లో వేక. అరే షాప్ లో అడిగినా 20 రూపాయలు అన్నాడు. ఎందుకు పైసలు బొక్క అని తేలే. అమ్మా, నీకు కావాల్సిన చల్లటి నీళ్ళు కదా. ఇగో ఏంది నువ్వు తిను చెప్తా. ఇగో ఇప్పుడు నీళ్ళు తాగు. చల్ల ఉంది. ఇదే కదా నేను చెప్పేది, విక్స్ గోల్డ్ తిని నీళ్ళు తాగితే చల్లగా ఉంటది. స్వీటీ, ఐ లవ్ యూ. అరే, మనం ఏ సిచ్యువేషన్లు ఉన్నాం, ఎక్కడ ఉన్నాం, అసలు నువ్వేం చెప్తాను నీకన్నా అర్థమవుతుందా? ఫస్ట్ మనం ఉండడానికి ఒక ఇల్లు చూడరా. ఇల్లే కదా కావాల్సింది. ఈ ఊళ్ళో మా ఫ్రెండ్ గాడు ఉన్నాడు, మనకి చెప్పింది అనుకో వాడు చూసి పెడతాడు. ఆగు ఫోన్ చేస్తా. స్వీటీ, వీడే నా దోస్తు. నేనంటే వీనికి ప్రాణం, నా కోసం ఏమైనా చేస్తాడు. నమస్తే చెల్లమ్మ, మీరేం భయపడకండి, నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా. ఫస్ట్ అయితే మేము ఉండడానికి ఒక ఇల్లు చూడన్నా.
ఇల్లే కదా నేను ఆల్రెడీ చూసి పెట్టినా పోదాం పారి. ఇదేమా మీరు ఉండేది? ఏందన్నా నాకైతే ఇక్కడ ఏం కనబడతలేదు. అగో మామ చెల్లె జోకులు చెప్తుంది. ఇదే చెల్లె మీరు ఉండేది? అరే ఇక్కడ జాగ తప్ప ఏం లేదు కదరా. ఇదే జాగలు మామ మీరు ఉండేది. ఏంది గీ జాగలుండుడా? ఇక్కడ ఎట్లుంటారు? నేను ఇక్కడ ఉన్నా. నేను మా ఇంటికి పోతా. నేను ఉన్నా. సిటీ ఆగు, సిటీ ఆగే రాయే. నేను రాను. నేను ఇక్కడ ఉన్నా. నీకు ఇక్కడ ఎట్లుంటారా? అరే ఏంద్రా ఇది? అరే అసలుకే మీరు లేచిపోయి వచ్చారు. మీకే వాళ్ళు రా ఇచ్చేది ఇల్లు ఇక్కడ. నేను ఇంటికి పోయి గుడిసె తీసుకొస్తా. ఆగు రీన్న ఉండ్రు వేద్దాం ఇక్కడ గుడిసె. రే పైసలు ఏమన్నా తెచ్చినావా? తెచ్చినా కదా. ఎన్ని తెచ్చినావేంది? మా నాన్న ఇచ్చిన 500, మొన్న పనికోతే వచ్చిన 300, ఇంకా చిల్లర పైసలు 60 రూపాయలు దాకా ఉన్నాయి. ఎన్నిగనం పైసలు అన్ని తెచ్చినావు? పోలీసు వాళ్ళు చూస్తే దొంగనట్లని లోపల ఎత్తారు. అందుకేనే బయటకు తిత్తలే, మెల్ల మెల్ల ఖర్చు పెడదాం. అమ్మా అవును, నువ్వు ఇంతకేమైనా తెచ్చినావా? నేనేం తెలే. సరే సరే, ఆకలి అవుతుందిరా. ఏమన్నా తిందామా? నాకు తెలిసే నువ్వు ఆకలి కాగవని, అందుకే ముందే తీసుకొని వచ్చా. ఏం తెచ్చినావురా? బిర్యానీయా? కాదు, ఉప్పు పేలాలు. ఏం చేసుకోనికి? చల్లుకోనికా? నిద్ర వస్తుంది. అమ్మా తల్లి ఆగండి, నేనే మీ ఇద్దరు పెళ్లి చేస్తా. అవునరా మీ మామ అయితే నిజమే. మీరు పారిపోయి పెళ్లి చేసుకుంటే మా ఇజ్జత్ పోతుంది రే. మేమే మీ పెళ్లి చేస్తాం రా. ఏమైంది? నడు. ఏమైంది? నడువు. ఏమైంది? నడు. అమ్మో, మా అయ్యనే వీనికిచ్చి పెళ్లి చేస్తా అంటుండు. ఇప్పుడు గిట్ట వీని పెళ్లి చేసుకుంటే నా బతుకు బస్టాండే. వద్దు. ఉసే ఏం ఆలోచిస్తున్నావే? పా పోదాంపా. వాళ్ళు చెప్పేటి నమ్మకు, అన్ని అబద్ధాలే. మనం పెళ్లి చేసుకుని సంతోషించాం పాయే. నానా, ఉసే ఎటు పోతున్నావే? నానా, ఏటికి వారిపోతురు బిడ్డ, నేనే మీ పెళ్లి చేస్తాను కదా. బావా ఇక్కడే ముచ్చట, ఇంటికి పోయి మాట్లాడుకుందాం. అందరు చూస్తే ఇద్దరు పోతుంది బావా. ఇంటికి పోయి మాట్లాడుకుందాం. అరే పిచ్చోడా, ఎందుకు పారిపోతుర్రా? మీ మామయ్య పెళ్లికి ఒప్పుకున్నాడు. అవునా? హాయ్, నిజమా? నిజమా? మీ ఇద్దరికి దగ్గర నేనే పెళ్లి చేస్తా, సరేనా? అమ్మా అమ్మా నానా, నాకు ఈ పెళ్ళి అదేమదు. నేను ఈ పెళ్లి చేసుకోను. అగో అదేంటి? నాకు భావనే కావాలి, నేను భావనే చేసుకుంటా, అవసరమైతే బర్లం కాసుకొని బతాము అంటే కదా. మరి ఇప్పుడు ఏమైంది? నానా, నాకు ఈ బర్రెలు కాసుకునే జీవితం వద్దు. నేను నువ్వు చెప్పినట్టే ఇంటా. నాకు ఈ పెళ్ళి వద్దు, ఏమొద్దు. ఏంటి అట్లా అంటున్నావేంది? నువ్వే నా గుండెకాయ, నువ్వే నాకు అన్ని అన్నావు కదనే. నా బిడ్డకి పెళ్లి ఇష్టమని ఒప్పుకున్నా, కాకపోతే నా బిడ్డనే ఇప్పుడు ఇష్టం లేదంటుంది. తనతో ఈ పెళ్లి జరగది. అడ్రా. స్వీటీ, స్వీటీ, స్వీటీ. అవురా కొడక, కోడలు పిల్లను లేపుకొని రమ్మని 20,000 ఇచ్చిన కదా, ఏం చేసినవురా? గండిగానం పైసలు ఖర్చు పెట్టబుద్ధి కాలేదు నాన్న, అందుకే చిల్లర పైసలతో మేనేజ్ చేసిన. చిల్లర పైసలతోనే మేనేజ్ చేసినవా? ఆ. నీ యవ్వ, ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్నారా? కోడలు పిల్లని తీసుకురామని ఉన్న బర్రెనా మీ 20,000 నీకు ఇస్తే నీ పీసిడితనంతో ఏం చేసినావురా? ఆస్తి రాకుండా చేసినావు. పిల్లవాయే ఆస్వాయే అమ్మా.